చేసేసేయండి, పీడిఎఫ్ వేసేయండి. మండలం నుంచి అన్ని ఏఈకి అడుగుతున్నారు, మీరు ఇవ్వండి. ప్రతి సమాచారం ప్రెస్కి ఏదైనా సమాచారం వచ్చి ఇచ్చేయండి, మీరు ఇవ్వండి. ఏదైనా ఎంపీడీ అని అడగండి మీరు. కాదు పది ఉన్నాయి, 10 మంచి మంచి పంపిస్తాం. ఒకసారి అంత మన ముందు ఇంకా చాలా ఉన్నాయి. మనదాంటే వేరు వేరు కావద్దు. హౌసింగ్ సమస్య ఏదైనా ఎంపీతో మాట్లాడాలి. మీరు వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి సమాధానం చెప్పాలి మేడం. సమాచారం ఇల్లు కట్టుకుంటారు మంచిదా బిడ్డ 10 ఏళ్ళు వాళ్ళు ఒక ఇంటి ఇష్టం మోసం చేశారు. మనం ఇస్తున్నాం కాబట్టి మంచిగా కట్టుకోరు బిడ్డ. ఇల్లు నిర్మాణం వరకు బేస్మెంట్ లెవెల్కి 2 ట్రాక్టర్లు, తర్వాత బ్రిక్ వరకు 2 ట్రాక్టర్లు, స్లాబ్కి 2 ట్రాక్టర్లు, మొత్తం అట్లా మొత్తం కన్స్ట్రక్షన్ వరకు 10 ట్రాక్టర్లు. అంటే ఫస్ట్ వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్ లెవెల్ ఉన్నారో వాళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఒక లెటర్ ఫార్మాట్ ఉంటుంది. ఇలా వెళ్తే కన్సల్టెంట్ ఎంఆర్స్ వాళ్ళకి వెళ్తే పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు బెనిఫిషరీతో వెళ్ళి ఎక్కడ డంపింగ్ ఉందో వాళ్ళకి వాటర్ కొందరు ఊరి చివరిలో ఉన్నది, పక్క ఊర్లో ఉన్నది, ఎక్కడ ఉన్నా మండల పరిధిలో ఎక్కడ ఉన్నా వాళ్ళు తెలుసుకోవచ్చు. 10 ట్రాక్టర్లు మొత్తం 10 ట్రాక్టర్ల వరకు ఫ్రీ అంటే ఇసుకనే ఫ్రీ, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఇసుక గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ప్రసాదం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది. ప్రభుత్వానికి ఇచ్చింది కదా. ఫ్రీ అంటే ప్రభుత్వ రీచ్ కాడ దానికి పేమెంట్ కట్టేది ఉంటుంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ ఎంత కట్టాలని ఉంటుంది. అది లేదు, మన ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనది. ప్రభుత్వ రీచ్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు మనందరం సహకరిస్తే యథాతథంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనం కట్టుకోవాలి. లోకల్గా ఉన్న అవసరాలను వనరులను మనం వినియోగించుకోవాలి. ఫ్రీ అంటే పేమెంట్ కూడా ఎస్సీ ఎస్టీ కింద బీసీ కింద చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు పేమెంట్ 4 సార్లు బేస్మెంట్ కంప్లీట్ అయిపోయినాక అప్రూవ్ అయిపోయినాక ₹1,00,000 వస్తుంది. గోడ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత 1,25,000, స్లాబ్ అయిపోయినాక 1,75,000, మొత్తం కన్స్ట్రక్షన్ ప్లాస్టింగ్ అందులో అంటే 1,00,000, మొత్తం 4 సార్లు వస్తుంది బిల్లు. మొత్తం కలిసి 5,00,000 వస్తుంది. అడిషనల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంకొక 1,00,000 వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని ప్రతిపాదనలు ఉంటాయి, వాళ్ళు సేకరించి వాళ్ళకి అడిషనల్గా 1,00,000 వస్తుంది.
మొత్తం ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు. SC, ST లకు మొత్తం టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి లబ్ధిదారులు ఉన్న స్టార్టింగ్ గ్రౌండింగ్ అంటే మేస్త్రీలు అంటే అంటే గ్రామ పంచాయతీకి ఒక ట్రైనింగ్ చేస్తున్న మేస్త్రీలకు వాళ్ళు వచ్చి చెప్తారు కన్సల్టెంట్ మీ సెక్రటరీ గారితో రండి మార్కింగ్ నుంచే ఉంటుంది క్యాప్చరింగ్. ఈ టోటల్ సిస్టమ్ మారింది ప్రతిదీ యాప్లో. వాళ్ళు కట్టుకోవాల్సిన ఇల్లు 400 to 600 ఎస్ఎఫ్టీ అంటే 66 గజాల్లోపే ఇల్లు ఉండాలి. తర్వాత పేమెంట్ ఎప్పుడు ఉంటుంది? బేస్మెంట్ అయిపోయినాక ₹1,00,000 పడుతుంది, గోడలు అయిపోయిన తర్వాత 1,25,000, స్లాబ్ అయినాక 1,75,000 పేమెంట్ ఎవ్రీ మండేలో. అంటే ఇప్పుడు ఒక బుధవారం లోపు మనం ఏదైనా అప్రూవ్ చేసినాం అనుకుని ఎవ్రీ మండే అంటే ప్రతి సోమవారం మీకు బిల్స్ అకౌంట్ డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్లోనే పడుతుంది. కన్స్ట్రక్షన్ పేమెంట్ అయిపోయి కొన్ని పరిమితులు ఉంటుంది, ఆ పరిమితిలోపే ఉండాలి. 600 స్క్వేర్ ఫీట్ దాటొద్దు, 400 స్క్వేర్ ఫీట్ తగ్గొద్దు. అది ప్లింత్ ఏరియా, అది ముఖ్యం మెయిన్. ఇది రాజేష్ 45 రోజుల ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఎందుకు చెప్పిందంటే తీసుకున్నాక నెగ్లెక్ట్ చేస్తే ఇల్లు పోతుంది. 45 రోజుల లోపల బేస్మెంట్ కట్టుకొని మీకు డబ్బులు వస్తాయి. ఒక బిల్లు కట్టాక 45 రోజులు స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేయాలి. అనధికారులకు అందరికీ హృదయపూర్వకమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సంతోషం. గత 10 ఏళ్ల కాలంలో ఇండ్లని ఎదురు చూసి నిరాశపడ్డ పేదలకు మన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. 2011 సెన్సెస్ ప్రకారంగా దాని జనాభా లెక్కల ప్రకారంగా తీసుకొని గ్రామానికి ఎన్ని ఇళ్ళు అనేది జిల్లా కలెక్టర్ గారి నుంచే మనకు ఆదేశాలు రావడం జరిగింది అధికారులకు. ఇందులో భాగంగానే మిడ్జిల్ మన మిడ్జిల్ మండల కేంద్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిడ్జిల్ మండల కేంద్రంలో 49 ఇళ్ళు మనం ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు చేసుకున్న అప్లికేషన్ ఆధారంగా అధికారులు ఇల్లు తిరిగి సర్వే చేయడం జరిగింది. వారి వ్యక్తిగత స్థితిగతులను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా టాప్ ప్రియారిటీలో ఒక 49 ఇళ్ళు అధికారులు జిల్లాకు ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక 18 ఇళ్ళు హోల్డ్లో ఉన్నవి. అవి కూడా అతి త్వరలోనే క్లియర్ అయిందని అధికారులతో మాట్లాడితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 31 ఇళ్ళు వచ్చినాయి బ్రిడ్జిల్లో. 31 ఇళ్ళు కూడా కేవలం ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. ఖాళీ స్థలాలు ఉంది వాళ్ళు పూర్తి స్థాయిలో అర్హులు అనుకున్న అధికారులు నిర్ధారించిన తర్వాతనే 2-3 విడతలుగా పరిశీలించి 31 ఇళ్లను 49 ఇళ్లను ఫైనల్ చేసే 31 ఇళ్ళు వచ్చినాయి. ఆ 18 ఇళ్ళు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆధార్ నెంబర్ తప్పుకోవడం, ఫోన్ నెంబరు మ్యాచ్ కాకపోవడం, లేకపోతే ఆ సాంకేతికంగా రేషన్ కార్డుల ప్రాబ్లం ఉండడం వల్ల ఆ 18 ఇళ్ళు ఆగినాయి. అవి కూడా క్లియర్ చేసి పంపడం జరిగింది అధికారులు. అవి కూడా త్వరలోనే వస్తాయి. మన గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పడం జరిగింది, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మనందరం అందరినీ కలుపుకోవాలి, మీరు ఆ దిశగా పనిచేయాలని కూడా పార్టీ శ్రేణులకు ఆదేశించడం జరిగింది. ప్రధానంగా గతంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా ఖచ్చితమైన నిర్ణయాలతో, ఆదేశాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. 45 రోజుల లోపల ఇల్లు నిర్మాణం చేసుకోకపోతే, ప్రోగ్రెస్ లేకపోతే ఆ ఇల్లు రద్దు చేసి వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఖచ్చితంగా మీ ఇల్లు సొంత ఇంటి కళ నిర్మాణం నిజం కావాలంటే మీరు చాలా చురుకుగా పనిచేసి ఎవరికి కూడా ₹1 అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా, ఎవరి గతంలో వచ్చిన ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని ఎవరికి ₹1 ఇవ్వకుండా ఇసుక ఫ్రీ ఇందిరమ్మ ఇల్లుకు 10 ట్రాక్టర్లు ఇసుక ఫ్రీ వస్తుంది. సంబంధిత సెక్రటరీ గారు, ఏఈ గారు రికమెండ్ చేసే ఎంఆర్ఓ గారు కూడా మనకు ఇసుక అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రభుత్వ రేంజ్ కొత్తపల్లి నుంచి ఉంది, కొత్తపల్లి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మనకు మన స్థానికంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారం అందిస్తే మన స్థానికంగా ఉన్న శివారులో ఉన్న దుందుబి నది కూడా తీసుకోగలుగుతాం మనం.
ఏ ఒక్కరు కాంప్లైంట్ చేసినా ఆయుష్గా కూడా మనకు బ్రేక్ అయ్యి కొత్తపల్లికి తెచ్చుకుంటే బడన్ అయిపోతుంది లబ్ధిదారునికి. ఎందుకంటే ప్రభుత్వ రీచ్ కొత్తపల్లి కాడ ఉంది, ఆ నుంచి తెచ్చుకుంటే మనకు అమౌంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాస్తవంగా ప్రభుత్వం ఫ్రీ ఇవ్వాలంటే కొత్తపల్లికి తెచ్చుకోవాలి. కొంత రూపాయి మన ఇంత కొంత వ్యయం చేసుకుంటే మన విద్యుత్తులు తీసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక విషయంలో సహకరించాలి. అన్ని గ్రామాలలో మనకు కొన్ని బాగులు ఉన్న గ్రామాలు ఉన్నాయి, బాగు లేని గ్రామాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇసుకనే ఉండాలి. అక్కడ సార్ దయచేసి బెనిఫిషరీ ట్రాక్టరింగ్ ఉండేట్టు చూడండి. ఎవరైతే ఇల్లు కడుతున్నారో ఆ కట్టే ఆయన పర్మిషన్ తీసుకుంటే ఆ అతను ట్రాక్టరింగ్లో ఉండి లోడ్ చేసుకోబెట్టేటట్టుంటే కొంచెం మనం ఆ క్రమాలను అరికట్టవచ్చు. కొంతవరకు పూర్తి స్థాయిలో కాకుండా దయచేసి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఖచ్చితంగా 45 రోజుల్లో కూడా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుంటారని ప్రభుత్వ లక్ష్యాన్ని మీ సౌకర్యాన్ని మా అందరికీ చాటి చెప్తారని కోరుకుంటూ ఇంతకన్నా ఎక్కువ చెప్పకుండా దయచేసి అధికారంలో ఇందిరమ్మ ఇళ్ళకు సహకరించాలని రాని వారికి కూడా మనం మీరు కూడా చెప్పండి గ్రామాలలో, నాకు ఇల్లు రాలేదు, నాకు కూడా గుర్చింది రాలేదు అంటే నీకు కూడా వస్తుంది ఇల్లు, కానీ టైం పడుతుంది. టైం అంటే మనది అయిపోయినాక ఇప్పుడు 3 నెలల తర్వాత మన సెకండ్ ఫేజ్ వస్తుంది, మళ్ళీ మనకు మళ్ళీ 49 ఇల్లు వస్తుంది. ఇప్పుడు 49 మళ్ళీ 49 వస్తాయి. అట్లా దశలవారీ ఇల్లు వస్తాయి. 5 ఏళ్లలో ప్రతి నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి, అది మన బాధ్యత. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మన మండల లబ్ధిదారుల కోసము ఎంపికైనటువంటి ఏదైనా ఒక గ్రామం సంబంధించి వారికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను, మంజూరీ పత్రాలను అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నవి. దానికి సంబంధించి మిడ్జిల్ మండలంలో మిడ్జిల్ గ్రామానికి గాను 31 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మిడ్జిల్ గ్రామానికి సంబంధించి ప్రొసీడింగ్స్ వారికి అందజేయటం కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టి ఈ కార్యక్రమాన్ని దీనికి ఉపయోగించి దీని ముఖ్య ఉద్దేశం గురించి మన ఎంపీఓ గారు 2 మాటలతో మీకు వివరిస్తారు. లబ్ధిదారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నవారికి ఇవ్వడానికి కోసము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీఓ గారు మాట్లాడతారని తెలుసుకుంటున్నాను. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మనం ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరుతుంది. వాళ్ళకంటూ ఇల్లు శాంక్షన్ చేసినాము 31 మందికి. ఇప్పటి ప్రస్తుతం మనం విజయపల్ల టోటల్ అయితే 244 అయినవి. వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇవ్వాలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు తప్పనిసరి శాంక్షన్ చేసినాం కదా, నా 45 days కంప్లీట్ చేసుకోవాలి. 45 days దాటితే అది క్యాన్సిల్ అవుతుంది. 45 days అందుకని కంపల్సరీ స్టార్ట్ చేసినారంటే 45 రోజుల వరకే అంత తొందర కంప్లీట్ చేసుకోవాలని కోరుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మిడ్జిల్ మండలానికి కొత్తగా అపాయింట్మెంట్ అయినాయి. నా పేరు మహేష్. ఈ ప్రొసీడింగ్ అందుకున్న అందరు లబ్ధిదారులు ప్రొసీడింగ్ అందుకున్న రోజు నుంచి 45 రోజులలో వాళ్ళ యొక్క ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళ ప్రొసీడింగ్ అంటే వాళ్ళకి ఇల్లు లబ్ధిదారు అనేది క్యాన్సిల్ అయ్యి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరితో ప్రొసీడింగ్ అందుకుంటున్నారో స్టార్ట్ చేయడానికి తీసుకోండి. అంటే తీసుకున్నప్పటి నుంచి 45 రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే వివరాలు మీరు అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చింటారు కదా లీటర్లు అందరూ, వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫార్మ్ చేయండి.